సార్ 'రాజుగారు' 23 మూవీ ట్రైలర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాకొక్క డైలాగ్‌తో అడగాలనుంది. మీరేమో సైలెంట్‌గా ఉంటారు. మీ థాట్స్ ఏమో చాలా వైలెంట్‌గా ఉంటాయి. ఎలా సార్ అసలు ఇది? ఇది వయలెన్స్ ఆహ్, అంటే కాలేజ్ టైంలో వరకు అజ్ఞానంతో నేను కూడా కొంచెం హార్ట్ బ్లడెడ్ ఉండేవాడిని. మీరందరూ కూడా కదండీ! కొంచెం ఎక్కువ తక్కువ అంతే కదా! అది అది ఇప్పుడు హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. నేను చెప్పినట్టు పీఎఫ్సీ అని ఒకటి ఉంటుంది. అది డెవలప్ కాదు. ప్లస్ ఎప్పుడు మనమే కరెక్ట్ అనుకుంటాం. ఆ ఏజ్ అట్లాంటిది కదండీ! అప్పుడు నేను కూడా కొంచెం అదే ఉండేవాడిని. సో, ఇప్పుడు కూడా వాయలెన్స్‌ని చూపిస్తూ వాయలెన్స్ వద్దు అని చెప్పడం అండి. అది కూడా చాలా తక్కువ వయలెన్స్ చూపిస్తాం. మరీ ఎక్కువ కాదు. సినిమాటిక్ ప్లస్ కొన్ని సంఘటనలు జరిగినాయి కదండీ! అప్పుడు ఏం వయలెన్స్ జరిగిందంటే ఇంత జరిగితే చాలా తక్కువగా ఒక 1% పెట్టడం. ఎందుకని ఎంత అవసరం? ఈ 1% చలో 1% అంతే అండి. కానీ ఎక్కడ అంటే మీరు తీసిన సినిమాలు ఎలా ఉంటాయంటే సమాజాన్ని ఒక్కడినైనా మారుద్దాం అన్నట్టుంటది. ఎందుకంటే మీ జర్నీలో ఏమన్నా అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా వచ్చాయా? 100% అండి. ఎవ్రీ మూవీ తీసుకున్న దానికి నాకు పర్సనల్ కనెక్షన్ ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా నేను చెప్పినట్టు ఏదో అదృష్టంతో నేను ఇటువైపు వచ్చానండి. ఒక తప్పు చేస్తే నేను అటువైపు వెళ్ళే ఛాన్స్ ఉండేది. అందుకని నాకు ఆ సహానుభూతి ఉంటుంది. అయ్యో! నేను కూడా కొంచెం చిన్న తప్పు చేస్తే అటువైపు వెళ్ళేవాడినేమో అని దాంట్లో మీరన్నట్టు ఒక్కరు చూసి బానే ఉంది, ఇన్స్పైర్ అయ్యాము. అది చాలండి సినిమా. ఎందుకంటే ట్రైలర్ చూసాము మాకు అంతా ఉంది. కానీ ఈ లాంచ్‌లో మన 'చంద్రబోస్' గారు ఇచ్చిన ఎలివేషను అంటే 'పుష్ప' చేసి అంత పెద్ద మూవీ చేసి అక్కడ కూడా చేయని పర్ఫార్మెన్స్ ఇక్కడ చేశారంటే అర్థమైపోతుంది ఆ సినిమాలో ఎంత ఇది ఉందో అని. సార్ హెల్ప్‌ఫుల్ ఎలా ఉంది సార్ ఈ మూవీకి? అదే సార్ అసలు ఫస్ట్ 30 నిమిషాలు చూసేసి నాకు 30 నిమిషాలు చెప్పేసేయి నేను రాసేసి ఇచ్చేస్తాను అన్నారు. సార్ కాదు సార్ ఒక 30 నిమిషాలు చూడండి 15 నిమిషాలు చూడండి అని స్టార్ట్ చేశాను. అది చాలా రఫ్ వర్షన్ అండి ఇంకా సార్ చూసింది. సార్ అట్లా పట్టుకున్నారు, అరగంట అయింది, గంట అయింది, 2 గంటలు కదలలేదు సార్. మొత్తం సినిమా చూసి రాజ్ సినిమా నేను పేర్లు పాటలు ఎట్లైనా రాస్తా, నేను రాయమంటే నేను రాస్తా. బట్ ఇప్పుడు నేను దీన్ని ముందు తీసుకెళ్ళడానికి ఏం చేయాలంటే సార్ నాకు ట్రైలర్కి రిలీజ్ వచ్చి మాట్లాడండి సార్ అన్నారు. అందుకని వచ్చి సార్ చాలా కనెక్ట్ అయ్యారు. అందుకనే ప్లే కానీ నేను కూడా సార్కి ఫ్రీడమ్ ఇచ్చాను. సార్ సాహిత్యం మీరు ఎంత అవసరం అనేది మీ డెసిషన్ తీసుకొని చేయండి సార్ అని అంటే సార్ అందుకని ఓపెన్గా కొంచెం మంచి సాహిత్యం ఇచ్చారు సార్. అలాగే 'పరదేశి' గారికి కూడా ఒక పిల్లర్ అయ్యారంటే ఎలా వచ్చారు ఇండస్ట్రీకి అని ఎవరైనా అడిగితే ఇలా వచ్చానని చెప్పడానికి మీరు ఒక పిల్లర్ అయ్యారు. అది ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది సార్? దర్శి అసలు వెళ్ళడం చాలా హ్యాపీ అండి. దర్శిగా ప్లస్ మల్లేశంలో అదృష్టం ఏంటంటే దర్శి పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. జగదీష్ క్యారెక్టరే పుష్పాల్లో కేశవ క్యారెక్టర్. సో జగదీష్ ఫస్ట్ ఫిల్మ్ మల్లేశం, ఆ పక్కన ఇంకొక అబ్బాయి ఉంటాడు, అతన్ని కూడా ఫస్ట్ ఫిల్మ్ ఇదే. డైరెక్టర్ అయ్యాడు, ఇంకొక హీరో అయ్యాడు అబ్బాయి. ప్లస్ దానిలో ఒక క్యారెక్టర్ ఉంటాడు ముసలతను, బల్గన్లో ముసలతను. సో గంగావతి ఫస్ట్ ఫిల్మ్. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్కి ఇది దొరికిందని. కానీ నాకు ఆ 30 మెంబర్స్ దొరకడం నా అదృష్టం. సో వాళ్ళతో నాకు అదృష్టం అండి. నాకు హెల్ప్ అయింది, సినిమాకి హెల్ప్ అయింది, సినిమా మళ్ళీ వాళ్ళకి హెల్ప్ అయింది. ఇంక అంతకన్నా ఆనందం ఏమి ఉండదు కదండి. ఇప్పుడు ఇది కూడా ఈ మళ్ళీ మళ్ళీ అందరూ ఒక కొత్త పిల్లలు అంతా క్యాస్ట్ క్రూ మళ్ళీ ఒక 30 మంది అండి. ఈ 30 మందితో నాకు చాలా ఉపయోగపడింది. సో ఈ 30 మంది కూడా ఇంకా చాలా పెద్ద సినిమాలు వెళ్ళాలి, ఇంకా చాలా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్తారని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీరు బోస్ గారి గురించి చెప్పినట్టు 30 నిమిషాలు చూడమంటే 3 గంటల సినిమా ఎలా అయితే చూసారో ఈ 3 నిమిషాలు బయటతో కాదు మనం ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.